శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వృషభ రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుందనేది చూద్దాం. వృషభ రాశి వారికి మనం గమనించినట్లయితే మే నెలలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి వీళ్ళకి రాజకీయంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కాకపోతే రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి సంచారం చేస్తున్నటువంటి గురువు వచ్చేటప్పటికి కొన్ని విషయాలలో ఏవైతే నిర్ణయాలు తీసుకోవలసినటువంటి నిర్ణయాల్లో ఏవైతే ఉన్నాయో వాటికి తాత్సారం అనేది వీరికి ఒక ఇబ్బందికారకమైనటువంటి పరిస్థితిని చేకూరుస్తూ ఉంటుందన్నమాట. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఏ రాశి వారికైనా సరే అంత యోగ్యాన్ని ఇవ్వడు. ఎందుకంటే గురువు ధనస్థానంలోనూ కొన్ని స్థానాల్లోనే పంచమంలోను సప్తమంలోను రాజ్యస్థానంలోనే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. జన్మరాశిలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకిని కలిగిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి శని కొన్ని కష్టాన్ని కలిగిస్తాడు. కానీ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే బుధుడు శుక్రుడు జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నాడు మే 15వ తారీఖు నుంచి. దానికి ముందు వ్యయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా కొంచెం యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఈ రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఆరోగ్యపరంగా కొన్ని విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే ఉద్యోగపరంగా కొన్ని చిక్కులు అనేది ఏర్పడడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. వ్యయ స్థానంలో ఉన్నటువంటి రవి అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు 15వ తారీఖు వరకు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు, ప్రయాణం అనేది జరుగుతుంది. ప్రయాణంలో ముఖ్యంగా చెప్పాలంటే దూర ప్రాంత ప్రయాణంలో వచ్చినప్పటికీ శరీర అలసట అనేది కొద్దిగా ఎక్కువగా ఉండే విధంగా ఉంది. ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆ డబ్బు ఖర్చు విషయంలో డబ్బు ఖర్చు కరెక్ట్గా పెడుతున్నామా లేదా అనే విషయాన్ని 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాత డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి కుటుంబ వృద్ధి గురించి వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, సంతాన సంబంధితమైన విషయాలు ఈ యొక్క నెలలో చివరికి అంటే ద్వితీయార్థంలో కొంచెం ముందుకు జరిగేయడానికి అవకాశం అనేది గోచరిస్తుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మే 1వ తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. సంతాన సంబంధితమైన విషయాల్లో పురోగతి అనేది బాగానే ఉంటుందన్నమాట. సంతానం ఒక మంచి స్థాయిలో స్థిరపడడానికి వారు చేసేటువంటి ప్రయత్నాల్లో ఆ దేవుడి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీ ముందు ఉన్నాయి అని చెప్పి మీరు తెలుస్తారు. మీకు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అంత సానుకూలపడే విధంగా గోచరించట్లేదు. ఈ రాశి వారికి రాజస్థానంలో ఉన్నటువంటి శని అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు అన్నమాట. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి కొంచెం శనికి సంబంధించినటువంటి పరిహారం చేయడం అనేది ముఖ్యం అన్నమాట. ఎందుకంటే రాజస్థానంలో ఉన్నటువంటి శని యోగ్యాన్ని ఇవ్వడు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించినట్లయితే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, ఉద్యోగ ప్రయత్నం గురించి ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే రాజస్థానంలో ఉన్నటువంటి శని ఏం చేస్తారంటే ఉద్యోగ పరంగా వచ్చేటప్పటికి ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాడు వృషభ రాశి వారికి. ఉద్యోగం ఉంటుందా ఉండదా, మనకి ఎలా ఉంటుంది నెక్స్ట్ ఫ్యూచర్ అనే ఒక ఇబ్బందికరకమైనటువంటి పరిస్థితిని కలిగిస్తుంటాడు. కాబట్టి రాశివారు తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలతో పాటు సంతాన సంబంధితమైన విషయాలతో పాటు విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కానీ ఈ రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్ది కష్టపడి చదివితే అనుకూలమైనటువంటి ఫలితాలు తొందరగా పొందగలుగుతారు. ఎందుకంటే గురుగ్రహ అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉన్నది. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తూ చదివినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలలో సానుకూలత అంటే దగ్గరగా వచ్చినటువంటి కొన్ని విషయాలు దూరంగా జరగడం అనేది జరుగుతుంది. అది మీ మనసుకు వచ్చేటప్పటికి ఒక రకమైనటువంటి కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుందన్నమాట. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు యొక్క అనుకూలత అనేది వీరికి కొంచెం కలిసి వచ్చే విధంగా ఉంది. అంటే ఆఫర్స్ అనేది దగ్గరికి వస్తాయి. వీరికి ఎన్నో అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి కంటికి ముందు కనపడేటువంటి అవకాశాలు వచ్చేటప్పటికి దగ్గరకు వచ్చేటప్పటికి దూరంగా జరగటం అనేది మనసుకి కొంత బాధని కలిగించే విధంగా ఉంటుంది. అదేవిధంగా క్రూడ్ ఆయిల్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. క్రూడ్ ఆయిల్స్లో ఎవరైతే పనిచేస్తున్నారో పెట్రోలియం డీలర్షిప్స్లో పనిచేస్తున్నటువంటి వారికి ఒక రకమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కాంట్రాక్ట్స్ పనిచేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు.
కాంట్రాక్ట్స్లో కానీ లేకుంటే లేబర్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు రాహు వల్ల వీరికి వచ్చేటప్పటికి కొన్ని అధికమైనటువంటి కాంట్రాక్ట్స్, లాక్ అయిపోయినటువంటి డబ్బు మళ్ళీ రిలీజ్ అవ్వడం అనేది ఒక మానసిక ఆనందానికి గల కారకంగా తయారయ్యే విధంగా ఉంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఓవరాల్గా ప్రథమార్థంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంచెం అనుకూలత అనేది సెకండ్ హాఫ్లో ఎక్కువగా ఉండే విధంగా ఉంది. విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ద్వితీయార్థంలో ఉన్నాయి. ఎందుకంటే జన్మరాశిలోకి బుధుడు శుక్రుడు 2 గ్రహాలు సంచారం చేయబోతున్నాయి అన్నమాట వీరికి. అంటే ఈ యొక్క నెలలో చివరికి అంటే 19వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రగ్రహ సంచారం జన్మరాశిలోకి ఉంది. అదేవిధంగా 14వ తారీఖు బుధుడు వచ్చేటప్పటికి జన్మరాశిలో సంచారం చేయబోతున్నాడు. రవి కూడా 15వ తారీఖు చతుర్గ్రహ యోగం అనేది జన్మరాశిలోకి వృషభ రాశిలోకి జరగబోతుంది అన్నమాట. చతుర్గ్రహ యోగ రీత్యా వచ్చేటప్పటికి వీరికి ఎటువంటి ఫలితం రాబోతుంది అంటే వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, ధనంలో కొంచెం మూమెంట్ రావటం, ఫైనాన్షియల్ మొబిలిటీ అనేది పెరగటం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం స్థిరత్వానికి గురి చేసే విధంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, ధన సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. కాకపోతే ఏదో ఒక విషయంలో ఏదో ఒక అడ్డంకి కలుగుతూ ఉన్నట్లుగా వీరికి దగ్గరలో ఉన్నటువంటి వారే వీరికి విరోధులుగా తయారవుతుంటారు. కాబట్టి ఆ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ యొక్క విషయాలు ప్రతి ఒక్కటి బయట చెప్పడం అనేది ఏదైతే మీ యొక్క బోలాతనం ఏదైతే ఉందో ఆ బోలాతనాన్ని తగ్గించుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే జ్వరపీడత్వం జరగడానికి జన్మరాశిలోకి వచ్చినటువంటి రవి వచ్చేటప్పటికి కోపాన్ని కలిగిస్తుంటాడు అన్నమాట, బోలాతనాన్ని కలిగిస్తుంటాడు. అంటే ప్రతి విషయాన్ని బయటికి ఓపెన్గా చెప్పడం అనేది ఒక అడ్డంకిగా తయారవుతుంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలలో, వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఆ కోపాన్ని తగ్గించుకోవాలి ముందు. ఎందుకంటే ఈ 15వ తారీఖు తర్వాత వచ్చేటప్పుడు జన్మరాశిలోకి రవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పాలనుకున్నటువంటి మాట అనేది చాలా సింపుల్గానే ఉంటుంది. కాకపోతే మీరు చెప్పేది ముక్కుసూటిగా చెప్పడం వల్ల కొన్ని కష్టాలు అనేవి కూడా ఈ రాశి వారికి ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఆ కోపాన్ని తగ్గించుకోండి. అందరితో సామరస్యంగా మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మరి వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే జరుగుతాయో ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీ సంబంధితమైన వ్యవహారాలు అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఉంటాయి. స్త్రీలతో వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తగా మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఒక స్త్రీ ద్వారా వచ్చేటప్పటికి మీ ఈ యొక్క నెలలో చివరిలో వచ్చేటప్పటికి అంటే 20వ తారీఖు తర్వాత వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారి ద్వారా కొంచెం సహకారాన్ని కూడా ఎవరు చేయనటువంటి సహాయాన్ని వారు చేసినట్టుగా కూడా మీ మనసుకు తోస్తుందన్నమాట. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో విద్యార్థులకి గురుబలం కోసం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి. దేవాలయ దర్శనం చేసుకోండి. గురువారం పూట ముఖ్యంగా వచ్చేటప్పటికి దేవాలయ దర్శనం, అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపాన్ని జపించడం, మరియు అదేవిధంగా ఏవైతే బూందీతో చేసిన లడ్డూలని గురువారం పూట పంచిపెట్టినైతే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. లైట్ ఎల్లో కలర్ షర్ట్ గురువారం పూట అనేది అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలత కోసం ముఖ్యంగా వచ్చేటప్పటికి శని అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. జన్మరాశిలోకి వచ్చేటప్పటికి 15వ తారీఖున రవి రాబోతున్నాడు అన్నమాట. రవి జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఏ రాశిలోకి వచ్చినా సరే అంత యోగ్యాన్ని ఇవ్వడు. వృషభ సంక్రమణం అనేది 15వ తారీఖు జరుగుతుంది. కాబట్టి 15వ తారీఖు తర్వాత వృషభ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ రవిగ్రహ అనుకూలత కోసం ఎర్రటి పూలతో సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా గాయత్రి మంత్ర జపాన్ని చేయటం, శనిగ్రహ అనుకూలత కోసం శనివారం పూట నాన్ వెజిటేరియన్ డ్రింక్స్ వీటన్నిటికీ దూరంగా ఉండి వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.